మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం నుండి 37వ వచనం వరకు. నీవు ప్రభువునకు చేసిన ప్రమాణములను భంగము చేయక నెరవేర్పవలెను అని పూర్వులకు చెప్పబడినదని మీరు వినియున్నారు కదా. కానీ నేనిప్పుడు మీతో చెప్పినదేమనగా, మీరు ఎంతమాత్రము ఒట్టు పెట్టుకొనకూడదు, పరలోకంపై ఒట్టు పెట్టుకొనకూడదు. ఏలైనా అది దేవుని సింహాసనము. భూలోకంపై ఒట్టు పెట్టుకొనకూడదు, ఏలైనా అది ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు, ఏలైనా అది ఆ మహారాజు నగరము. నీ తల వెంట్రుకలను ఒక్కదానినైనను నల్లగా గాని లేక తెల్లగా గాని చేయజాలని నీవు నీ తలపై ఒట్టు పెట్టుకొనకము. మీరు చెప్పదలిచినది అవును లేదా కాదు అను వానితో సరిపుచ్చుకొనవలెను. అంతకు మించిన పలుకులు దుష్టు నుండి వచ్చినవే. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో ఒట్టు పెట్టుకొనకూడదు అని ప్రభువు తెలియజేస్తున్నారు. అంటే దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా వినియోగించకూడదు. దేవుని యొక్క నామము పవిత్రమైనది, దేవుని యొక్క నామము ఘనమైనది. కానీ కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు దేవుని తోడు, దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా నేను నిజమే చెప్తున్నానని, ఈ విధంగా దేవుని యొక్క నామాన్ని అగౌరవపరచవద్దు అని ప్రభువు తెలియజేస్తున్నారు. నేటి సువార్తలో ప్రభు ఈ విధంగా పలుకుతున్నారు, మీరు ఎంత మాత్రమును ఒట్టు పెట్టుకొనకూడదు, పరలోకంపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలైనా అది దేవుని సింహాసనము. భూలోకంపై ఒట్టు పెట్టుకొనరాదు, ఏలైనా అది ఆయన పాదపీఠము. యెరూషలేముపై ఒట్టు పెట్టుకొనకూడదు, ఏలైనా అది ఆ మహారాజు నగరము. 10 ఆజ్ఞల్లో 2వ ఆజ్ఞ, సర్వేశ్వరుని నామాన్ని వ్యర్థముగా పలుకక ఇందువుగాక. మన జీవితంలో ప్రతి చిన్న విషయానికి దేవుని తోడు, దేవుని మీద ఒట్టు అని మనము మాట్లాడితే దేవునికి అగౌరవాన్ని తీసుకువచ్చినట్లే. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర, ప్రభువా, నేటి సువార్త ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వేలాది వందనాలు. మేము ఎల్లవేళలా నీకు మహిమను చేకూర్చేటట్లు మాట్లాడే గొప్ప మనస్సును, విశ్వాసాన్ని మాకు దయచేయండి. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేస్తున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.